ఫ్యాన్స్ అందరికి కూడా షాకింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియో అయితే చేసామన్నమాట. ఈ ఎన్బికే 111 అనే మూవీ ఇక్కడతో ఆగిపోయిందని చెప్పి. ఎందుకు అంటే ఆ హిస్టారికల్ మూవీ కంటే ఈ మాస్ యాక్షన్ మూవీ అనేది చాలా చాలా ఫ్యాన్స్ కి అయితే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బాలకృష్ణ గారిని ఎప్పుడు ఆ రేంజ్ లో చూడరు అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారనమాట. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్బికే 111 స్టోరీ మీదే ఫుల్ గా ఆధారపడి ఉన్నారు. హాయ్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకైతే కొత్తగా హైప్డ్ బటన్ అయితే వచ్చిందనమాట. కింద లైక్ బటన్ దగ్గర పట్టుకొని అలా లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్డ్ అనే బటన్ అయితే కొత్తగా మనకు వచ్చిందనమాట. దాన్ని హైప్ అయితే చేయండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా హైప్ చేయండి. ఎందుకంటే మీరు హైప్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. కొత్తగా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేయండి. ఇక లాగ్ లేకుండా అయితే మ్యాటర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బాలకృష్ణ గారి కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ మూవీ స్టార్ట్ చేస్తున్నట్టు గోపీచంద్ మలినేని గారి డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేని గారు అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. అయితే దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా అయిపోయింది. హీరోయిన్ అనౌన్స్మెంట్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు ఒక మంచి పవర్ఫుల్ రోల్స్ లో డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పి, ఏదో రాజుల కాలం నాటి సినిమా అని చెప్పి, హిస్టారికల్ సినిమా అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారనమాట. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా ఓకే అయిపోయారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్ లో అయితే ఉన్నారనమాట ఆ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత. అయితే ఫ్యాన్స్ అందరికి కూడా షాకింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియో అయితే చేసామన్నమాట. ఈ ఎన్బికే 111 అనే మూవీ ఇక్కడతో ఆగిపోయిందని చెప్పి. ఎందుకు అంటే అది ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి చాలా టైం అయితే తీసుకుంటుంది షూటింగ్ కి. అలాగే చాలా వరకు అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అంత బడ్జెట్ అయితే పెట్టలేమని చెప్పి, అలాగే బాలకృష్ణ గారికి ఓవర్సీస్ లోనే అలాగే హిందీలో కూడా పెద్ద మార్కెట్ లేకపోవడంతో ఈ మూవీని అయితే ఆపేస్తున్నట్టయితే ఒక చిన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. చిన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎందుకు అంటున్నానంటే ఈ మూవీకి అయితే నయనతార గారిని అయితే హీరోయిన్ గా తీసుకున్నట్టయితే ఆల్రెడీ రివీల్ అయితే చేశారనమాట. అయితే దాని తర్వాత నయనతార గారిని అయితే ఈ మూవీ నుంచి తీసేసినట్టయితే వాళ్ళైతే చెప్పారనమాట. అది ఎందుకంటే చిన్న రివీల్ అనమాట. ఆల్రెడీ ఒక కథ అనుకున్నప్పుడు ఒక హీరోయిన్ సెట్ అవుతుంది అన్నప్పుడే ఆ హీరోయిన్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ హీరోయిన్ తీస్తారు, ఈ కథ కూడా ఉండదని చెప్పి చాలా వరకు ఫ్యాన్స్ కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. దానికి తోడు ఇంకా అఖండ 2 అయితే అనుకున్నంత రేంజ్ లో అయితే ఆడలేదనమాట. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫ్యాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అదే గోపీచంద్ మలినేని డైరెక్టర్ తో అయితే ఇంకో మూవీ వస్తుందని చెప్పి, అది కమర్షియల్ యాక్షన్ మూవీ అని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ఆ మూవీకి సంబంధించి ఇప్పుడు ఏంటంటే మార్చి నుంచి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అయితే గోపీచంద్ మలినేని గారు ఈ ఎన్బికే 111 అనే స్టోరీ ఎన్బికే 111 కాకపోతే ఈ స్టోరీ మార్చారని చెప్పి మనందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు ఈ గోపీచంద్ మలినేని డైరెక్టర్ ఏం చెప్తున్నారంటే ఆ మూవీ ఆ హిస్టారికల్ మూవీ కంటే ఈ మాస్ యాక్షన్ మూవీ అనేది చాలా చాలా ఫ్యాన్స్ కి అయితే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బాలకృష్ణ గారిని ఎప్పుడు ఆ రేంజ్ లో చూడరు అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారనమాట. మరి ఏంటి ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడానికా లేకపోతే ఫ్యాన్స్ ని కూల్ చేయడానికా? ఎందుకంటే ఆ మూవీని క్యాన్సిల్ చేసి ఈ మూవీ తీస్తున్నారు కదా, ఆ మూవీ మీద హైప్ అనేది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయిపోయింది కదా. మరి ఈ మూవీ మీద హైప్ రావాలంటే ఓన్లీ హైప్ కోసం ఇలా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే బాలకృష్ణ గారికి ఒక కొత్త రోల్ అనేది ఇచ్చి ఫ్యాన్స్ కి అనేది ఖుషి చేస్తారని చెప్పి మరి మూవీ టీజర్ కానీ లేకపోతే ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఆ ఎన్బికే 111 ఫస్ట్ స్టోరీకి వచ్చి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూడంగానే బాలకృష్ణ గారు అసలు విపరీతమైన లెవెల్లో అయితే ఉన్నారనమాట. నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. మరి రెండో స్టోరీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. అంటే అదే ఫస్ట్ లుక్ కానీ ఏమీ లేదు. ఆ మూవీకి ఇచ్చారు కానీ ఈ మూవీకి ఏమీ ఇవ్వలేదు. మరి చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్బికే 111 స్టోరీ మీదే ఫుల్ గా ఆధారపడి ఉన్నారు. ఈ మూవీ ఖచ్చితంగా బాలకృష్ణ గారికి హిట్ అని చెప్పి, ఖచ్చితంగా హిట్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. మరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా హైప్డ్ బటన్ అయితే వచ్చిందనమాట. చెప్పాను కదా, లైక్ బటన్ మీద క్లిక్ చేసి అలా లెఫ్ట్ 6 స్వైప్ చేస్తే హైప్ అని వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి అనమాట. ఇక లాగ్ లేకుండా అయితే వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. మరి మీ అందరి సపోర్ట్ కూడా నాకైతే కావాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.